మిషన్ అంటారు. నువ్వు ప్రభుత్వం సంబంధించినటువంటి సమాచారం అందటం, నీకు సంబంధించినది లేకుంటే గ్రామ పంచాయతీ అడగటం, ఇలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి అడగటం, ఇలాంటి ఎవరికి భూమి కోల్పోయిన వాళ్ళ వివరాలు అడగటం, అది మొత్తం సమూహానికి సంబంధించినటువంటి సమాచారం అడగటం వేరు. అట్లా కాకుండా వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం అడుగుతాం. అతనికి ముటేషన్ ఎట్లా చేశారు, అతను ముటేషన్ చేసినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు అని అడుగుతారు కదా. ఇప్పుడు ఈయన పేరుతో ముటేషన్ అయిందనుకో, ఒక ల్యాండ్ ముటేషన్ అయ్యేటప్పుడు ఎట్లా సేల్ డీడ్ ద్వారా చేశారా, వంశపారంపర్యంగా వస్తే ఆయనకి ముటేషన్ చేశారా, ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నా పేరు నుంచి ఆయన పేరుకి బదిలీ అయింది అనేది డౌట్ మీకు. అదే నేను చెప్పేది వినాలి. నీ అదే నేను అంటున్నా, దాన్నే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఏంటి? నీ సమాచారం నేను అడుగుతున్నా. నీ సమాచారం నేను అడుగుతున్నప్పుడు తప్పనిసరిగా నీకు నోటీస్ ఇవ్వాలి. అవును, అని నీ అడ్రస్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నీకు ఎవరో చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్టీఏ 61 కింద దరఖాస్తు చేస్తావు కదా. 61 ఒక్క నిమిషం వినండి, మీరు ప్రశాంతంగా వినండి. 61 కింద దరఖాస్తు అట్లాంటి నిర్దిష్టంగా కంప్లైంట్ కాదని అంటే నువ్వు ఊహాజంతంగానే అడుగు, నీ డౌట్ అడుగు. నేను ఏమంటున్నా, నువ్వు 61 బాబు నువ్వు రహస్యంగా అడగట్లేదు కదా, నువ్వు ఓపెన్గానే అడుగుతున్నావుగా. మళ్ళీ నీకు అర్థం కావట్లేదమ్మా, నువ్వే అడుగుతున్నావు సమాచారం. ఏ ఆఫీసులో అడుగుతున్నావు? ఒక ఆఫీసులో ఎంపీ ఆఫీసులోనో, ఎంపీడీ ఆఫీసులోనో, డిపి ఆఫీసులోనో అడుగుతున్నావు. నువ్వు పోయి దరఖాస్తు చేస్తున్నావుగా, నీ అడ్రస్ ఉంటుంది కదా దాంట్లో. ఆఫీసులో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నీ దరఖాస్తు చేస్తున్నావు. నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో, దేని గురించి అడుగుతున్నావో నువ్వు అడుగుతున్నావు. నీ కాగితమే రాసి పెట్టావు కదా, ఆ కాగితం తెలిస్తే నీకు భయం ఎందుకు? అంటే అంత రహస్యంగా ఉండటానికి ఉండదు, సాధ్యమే కాని అంశాన్ని నువ్వు రహస్యంగా ఉంచాలంటున్నావు. ఎట్లా సాధ్యంగా ఉంటుంది రహస్యం? ఏది రహస్యంగా ఉండదు అనే చట్టం ఉన్నది. నువ్వు నీ సమాచారం రహస్యంగా ఉండాలంటున్నావు, సమాచారం మాత్రం ఇవ్వాలంటున్నావు. నీకు అర్థమవుతుంది కాంట్రడిక్షన్? నువ్వు అడుగుతున్న నీ సమాచారం రహస్యంగా ఉండాలి, కానీ రికార్డులో ఉందో సమాచారం మాత్రం నాకు ఇవ్వాలంటున్నావు. ఏదైనా ఓపెనే ఏదైనా పారదర్శకత అంటే అదే. ఆర్టీఐ యాక్టే పారదర్శకత. అడుగుతున్న సమాచారం పారదర్శక ఉండాలి, ఎవరు అడుగుతున్నారో పారదర్శకత ఉండాలి, రికార్డులు ఏముందో కూడా ఇవ్వాలి. దాంట్లో ఏం సీక్రెసీ లేదు. సీక్రెసీ ఉండడానికి సీక్రెసీ ఉండడానికి ఛాన్స్ లేదు. నువ్వు రేపు హీరింగ్ పిలుస్తారు, నువ్వు హీరింగ్ హాజరవుతావు, నీ ఎవరు సమాచారం అడిగారు, నువ్వు అప్లైట్ అథారిటీకి పోతావు, అప్పుడైనా తెలుస్తుంది. సెకండ్ అప్పీల్కి వచ్చినప్పుడైనా తెలుస్తుంది. దాన్ని ఎట్లా కాపాడుతావు అంటున్నా. కంప్లైంట్ చేయండి అన్న. మా దగ్గర ఒక్క నిమిషం తమ్ముడు, నేనేమంటున్నా, సెకండ్ అప్పీల్కి వచ్చినవి మేము హీరింగ్ చేస్తాం. రాలేదు అనే విషయం కమిషనర్లో దేనికి 61 అడిగినప్పుడు, ఫస్ట్ అప్పీల్ అడిగినప్పుడు ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్ అంటాం. దాన్ని సెకండ్ అప్పీల్కి వచ్చినప్పుడు హీరింగ్ కండక్ట్ చేస్తాం. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, రికార్డు లేకపోతే ఎందుకు లేదు, రికార్డు లేదు అంటే దానికి ఇందాక ఎవరు అడిగారు, రికార్డు లేదు అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కాదు. నిన్న 20,000 ఫైన్ వేసి పేపర్లో వచ్చి ఉంటుంది, చూసి ఉంటారు మీరు. 20,000 అంటే రికార్డు లేదు అనేది ఆన్సర్ కాదు. అట్లాంటి ఏమన్నా ఉంటే డైరెక్ట్ కంప్లైంట్ చేయి. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము హీరింగ్ కండక్ట్ చేస్తాం. సమాచారం ఇప్పించడమో, లేదు ఫైన్ వేయటమో, లేకు కంపెన్సేషన్ ఇప్పించడమో చేస్తాము. ఇది జరుగుతుంది. ఇవ్వలేదు అని అంటే ఇవ్వకపోతేనే కదా సెకండ్ అప్పీల్. సెకండ్ అప్పీల్ ఉన్నదే ఇప్పించడానికి. సెకండ్ అప్పీల్ ఉన్నదే దానికి. జర్నలిస్టు అవగాహన లేదు అనొద్దు. ఇంకా ఇది ఇప్పుడు సామాన్యులు జర్నలిస్టులు కాదు, అంటే కేవలం 4వ తరగతి చదువుకున్న వాళ్ళకి కూడా చట్టం అందుబాటులో ఉంది, అవగాహన తెచ్చుకోవాలి. మనం ఏంటంటే దాన్ని ఏమంటారు, 61 అంటాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అడగటానికి 61 అంటాం. ఫస్ట్ అప్లేట్ అథారిటీ అంటే మీ వాళ్ళు సమాచారం ఇవ్వటం లేదని అప్లేట్ అథారిటీకి, ఉదాహరణకి గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇస్తాం 61. ఆయన ఇవ్వట్లేదని ఎంపీఓని అడుగుతాం, మండల పరిషత్తు పంచాయతీ ఆఫీసర్ని అడుగుతాం. ఆయన ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్ మా దగ్గరికి వస్తాం. అప్పుడు మేము ఇద్దరిని పిలుస్తాం. నువ్వు ఎవరిని, గ్రామ సెక్రటరీని పిలుస్తాం, ఎంపీఓని కూడా పిలుస్తాం. వీరు అడిగిన సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని విచారణ చేస్తాం. దాన్నే హీరింగ్ అంటాం. విచారణ చేసి వారికి నాకు 15 రోజులు టైం ఇవ్వండి అంటే టైం ఇస్తాం. రికార్డులు ఎతుకుతాం సార్, కనపడలేదు సార్ అంటే ఎతకమని టైం ఇస్తాం. 1-2 సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత 3వసారి దాని మీద నిర్ణయం తీసుకుని ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, నిర్లక్ష్యంగా ఉందా లేదా చూసి ఇస్తాం. కేసును బట్టి కేసు టు కేసు డిస్కషన్ చేసి హీరింగ్ కండక్ట్ చేసి, హీరింగ్లో వాళ్ళ వాదనలు విని దాని మీద జడ్జిమెంట్ ఉంటుంది. కోర్టు లాగానే సేమ్, అంతే, సింపుల్.
స్టూడెంట్ విషయంలో కావచ్చు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఇది మాకున్నది ఏంటంటే 2014కి బిఫోర్ నాకు సమాచారం ఉంది. అంటే ఇంకా మేము కూడా దాని మీద బిఫోర్ 14 రాష్ట్ర విభజన జరగకముందు బహుశా ఇదర్ 9th or 10th సక్సెస్ స్టోరీస్ అని ఒక సిలబస్ సోషల్లోనో సంథింగ్ దాంట్లోనూ ఒక సక్సెస్ స్టోరీస్ అంటే ఏంది ఆర్టీఐ ద్వారా ఎట్లా తను ఒక సామాన్యుడు ఎట్లా తనకు కావాల్సిన సమాచారాన్ని సాధించుకున్నాడు అని సక్సెస్ స్టోరీ అంటాం. అట్లాంటి సక్సెస్ స్టోరీస్తో కూడిన సిలబస్ 9th or 10th ఉండేది. ఆఫ్టర్ బైఫర్కేషన్ అది తీసేశారు. అది ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ కానీ ఒక అభిప్రాయం కానీ ముందుకు వస్తుంది. దాని మీద కొంత ఆలోచన చేయాలని మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. శస్త్ర ఉన్నదే చెప్పాను. స్టార్ట్ చేద్దామా? నా సహచార మీడియా మిత్రులందరికీ మీకు పేరు పేరున నమస్కారం. సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఇక్కడికి తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాత జిల్లా కేంద్రమైన కరీంనగర్కి తొలిసారిగా కమిషన్ పర్యటిస్తున్నది. ఈ కార్యక్రమానికి ఈరోజు జరిగిన ఈ పర్యటనలో భాగంగా ఇక్కడికి సమాచార హక్కు చట్టం కమిషనర్లు పెద్దలు పివి శ్రీనివాసరావు గారు, మూసిన పర్వీన్ గారు, దేశాల భూపాల్ గారు, నేను బోరెడ్డి అయోధ్యారెడ్డి నలుగురం కమిషనర్లం ఇక్కడ ఈరోజు ఉదయమే రావడం జరిగింది. ఉదయం జిల్లా యంత్రాంగంతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించినాం. సమాచార హక్కు చట్టం జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, ఇక్కడికి వస్తున్న అప్పీల్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా పరిష్కరిస్తున్నారు, జిల్లా యంత్రాంగం ఎట్లా స్పందిస్తున్నది, వీటన్నిటి మీద సమాచార హక్కును చట్టాన్ని ఎట్లా అమలు చేస్తున్నది అనే తీరు మీద కొంత రివ్యూ చేసి కొంత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో చట్టంలోని ఇంపార్టెంట్ కొంత మార్పు చేర్పుల గురించి వాళ్ళకు కొంత వివరించడం కూడా జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే దాంట్లో పోయిన సంవత్సరం బాగా అమలు చేస్తున్నట్టుగానే కరీంనగర్ జిల్లాకు అవార్డు కూడా అందుకోవడం జరిగింది, అది మీకు తెలుసు. ఆ క్రమంలోనే ఇక్కడ కూడా ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది చూస్తున్నాం. కొంత ఇంప్రూవ్ జరగాల్సింది ఉంది, జరుగుతున్నది, అమలు జరుగుతున్నది, ఇంకా కొంత దాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ ఇంటరాక్షన్ సెషన్ ఒక గంటన్నర పాటు జరిగిన తర్వాత దాదాపు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈరోజు నలుగురు కమిషనర్లుగా దాదాపు 200 అప్పీల్స్ని విన్నాం. అందులో దాదాపు మనిషికి ఒకటో రెండో వాయిదా పడ్డట్టున్నాయి. అంటే 7-8 తప్ప 200 సమస్యలను అప్పీల్స్ని పరిష్కరించడం జరిగింది. ఈరోజు జరిగింది ఇది. ఇప్పటిదాకా 15 జిల్లాలైనాయి. 16 జిల్లాలు దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16-17 జిల్లాలు అయిపోయినాయి. ఇంకా కొన్ని కూడా ఇవి కూడా నాకు తెలిసి 2 monthsలో 2 నెలలు రానున్న 2 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రివ్యూలు, ఇంటరాక్షన్ సెషన్లు, రివ్యూలు, కొన్ని పాత పెండింగ్ అప్లికేషన్స్ను కూడా పరిష్కరించడం కోసం జరుగుతున్నది. సాధ్యమైన తొందరగా పాత అప్లికేషన్స్ని పరిష్కరిస్తే కొత్త అప్లికేషన్స్ని కూడా విని తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతోనైతే వచ్చిందో జవాబుదారీతనం, పారదర్శకత లక్ష్యంగా వచ్చిన ఈ చట్టం అమలును వేగవంతం చేయడం ద్వారా ఎవరైతే సమాచారాన్ని కోరుతున్నారో వాళ్లకు సత్వర న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో సత్వర న్యాయం జరిపించాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం కమిషన్ పనిచేస్తున్నది. మే 2025 14 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన పూర్తిస్థాయి కమిషనర్లు, ఐదుగురు కమిషనర్లు, ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తీసుకునే నాటికి 17,808 అప్లికేషన్స్ పెండింగ్లో ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,808 అప్లికేషన్స్ పెండింగ్లో ఉండేది. సెకండ్ అప్పీల్స్ అంటే ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం, తర్వాత ఫస్ట్ అప్పీల్ దాడడం, అక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ రాకపోతే
సెకండ్ అప్పీల్కి వస్తాయి. సెకండ్ అప్పీల్కి వచ్చినాయి సమాచార హక్కు చట్ట రాష్ట్ర కమిషన్ దగ్గర ఉంటాయి. అవి 17,808 మే 14 నాటికి పోయిన సంవత్సరం మే 14 నాటికి పెండింగ్లో ఉండేది. మేము వచ్చిన ఈ 7.5 నెలల్లో మొత్తం 8,675 కేసులను పరిష్కరించాం. 8,675, 17,808 కేసుల్లో ఇది 5 తారీఖు నాటికి, ఫిబ్రవరి 5 నాటికి. ఆ తర్వాత మళ్ళీ దాదాపు ఇంకొక 1000 కేసులు, 1,100 కేసుల దాకా అయిపోయి ఉంటాయి. ఇవాళ ఒక్కరోజు 200 కేసులు కూడా పరిష్కరించాం. కొత్తగా ఈ 7.5 నెలల్లో 5,142 కేసులు కొత్తగా వచ్చినాయి. కొత్తవి అంటే మొత్తం 17,808 కేసులు మొత్తం పెండింగ్లో ఉంటే 8,675 అప్పీల్స్ పరిష్కరించడం జరిగినాం. యావరేజ్గా నెలకు 650 కేసులను పరిష్కరిస్తున్నాం, యావరేజ్గా సరాసరిన. ఇది ఇప్పటిదాకా 15 జిల్లాల్లో పూర్తి స్థాయిలో అప్లికేషన్స్ ఏం పెండింగ్లో లేవు, అన్ని పరిష్కరించడం జరిగింది 15 జిల్లాల్లో. ఆ జిల్లాలు రాసుకుంటారనుకుంటే భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, వనపర్తి, మేదక్, మహబూబాబాద్, నిర్మల్, వరంగల్, వికారాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో పూర్తిగా అప్లికేషన్స్ను పరిష్కరించడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లాల్లో ఏవి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు లేవు, పెండింగ్లో లేవు సమాచార రాష్ట్ర కమిషన్ వద్ద. అట్లనే మొత్తం 30 డిపార్ట్మెంట్లలో, ముఖ్యమైన 30 డిపార్ట్మెంట్లలో 13 శాఖలలో 13 డిపార్ట్మెంట్లలో 0 అప్పీల్స్ ఉన్నాయి పెండింగ్స్. అంటే మొత్తం పరిష్కరించడం జరిగింది సమస్యలు. వీటి కూడా ముఖ్యమైన ప్లానింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూత్, హౌసింగ్, పశుసంవర్ధక శాఖ, బ్యాక్వర్డ్ క్లాస్, ఇండస్ట్రీస్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్, లా అండ్ లెజిస్లేచర్ అఫైర్స్, ఎండోమెంట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, సోషల్ వెల్ఫేర్, ఇట్లా 13 డిపార్ట్మెంట్లలో 0 పెండెన్సీ, అప్లికేషన్స్ ఏవి లేవు పెండింగ్లో. 13 డిపార్ట్మెంట్లు, 15 జిల్లాల్లో ఎలాంటి అప్లికేషన్స్ పెండింగ్స్లో లేవు. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వేగంగా సమాచారాన్ని ఇంకా కూడా కొత్తగా వచ్చిన వాటిని కూడా పరిష్కరించి 0 పెండెన్సీ వైపు ఉండే విధంగా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇన్ని తక్కువ కేసులు పెండింగ్లో లేవు. ఇప్పటికి ఎంత స్పీడ్గా కమిషన్ ఏర్పాటైన 8 నెలల్లోనే 9,000 కేసులు విన్నాము. అంటే యావరేజ్గా ఈ స్థాయిలో వేగంగా పనిచేస్తున్న కమిషన్ దేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం. ఈ స్ఫూర్తిగా సమాచార హక్కు చట్టం ఏ స్ఫూర్తితోనైతే ప్రజల కోసం నిజంగా అవినీతి రహితంగా ప్రతిదీ తెలుసుకొని ఓపెన్గా ఉండాలనుకున్నప్పుడు పారదర్శకత, ప్రభుత్వ యంత్రాంగం తరపున పనిచేస్తున్న వాళ్ళకి జవాబుదారితనం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషన్ పనిచేస్తున్నది. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీరు అడగాలనుకుంటే అడగండి. సార్ ఇప్పటివరకు అంటే